స్వచ్ఛత ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ, ఆరోగ్యం, గౌరవం వస్తాయి అని మహాత్మా గాంధీ చెప్పాడు. నేను అందుకే ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను ఒక స్లోగన్ ఇచ్చాను. ఇది వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. డబ్బులు లేకపోతే పేదరికంలో బాధపడతాం. అందుకే డబ్బులు సంపాదించే మార్గాన్ని చెప్పడం, సంపాదన కూడా అందరికి అందుబాటులో పెట్టడం, ఇంకో పక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం. మూడోది, మొన్న విజయవాడలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, వైబ్రెంట్ విజయవాడ. దీని ద్వారా చాలా వరకు హ్యాపీనెస్ వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నాం. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్సలెంట్ వర్క్ చేశారు. రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని పని 15 నెలల్లో మీరు చేసి బ్రహ్మాండంగా ఏదైతే స్వచ్ఛ సేవకులుగా మీరు మిగిలారు. అలాంటి స్వచ్ఛ సేవకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, దీనివల్ల ఒక లాభం కాదు, అనేక లాభాలు వస్తాయి. మన ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి ప్రాంతాలుంటే పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకులు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మరి జిఎస్టిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన మిమ్మల్ని మరొక్కసారి పేరు పేరున అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కంగ్రాచులేషన్ చెప్తూ, మీకే కాదు అవార్డులు వచ్చిన వాళ్ళకే కాకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Award distribution, sir, with your kind permission. Mic akkada panpinchu. అవార్డీస్ అందరు కొంచెం దయచేసి రెడీగా ఉండాలి. సమయాభావం వల్ల మనము ఫాస్ట్గా అవార్డ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. 24 కేటగిరీస్, 75 అవార్డ్స్ ఉన్నాయి. హలో అయ్యగారు, చంద్రబాబు నాయుడు గారికి నా వందనాలు అయ్యా. చంద్రబాబు నాయుడు గారు నా దేవుడు అయ్యా, నా భగవంతుడేనయ్యా. 5 సంవత్సరాలు అయ్యా నేను రేషన్ షాప్ డీలర్ని అయ్యా. జీనిమేలి మండలానికి ప్రెసిడెంట్ని. జీనిమేలి మండలం పియాంకంపాలెం అయ్యా నా ఊరు. నేను ప్రెసిడెంట్ని అయ్యా. 5 సంవత్సరాలు మేము చాలా బాధపడిపోయామయ్యా. అసలు బొబ్బ లేక ఏమి లేక గోళ్ళు కూడా మాకు ఇచ్చేవాడు కాదయ్యా. అంత బాధపడిపోయాం. వెహికల్ కాపు చెప్తే చాలా బాధపడిపోయాం. ఏడు చేసామయ్యా మేము. నా భర్తకి యాక్సిడెంట్ అయిందయ్యా. నాకు ఏ అవకాశం లేదయ్యా అసలు. అలాంటప్పుడు మా బాబు గారు ఎప్పుడు వస్తారా, మా దేవుడు ఎప్పుడు వస్తాడా అని మేము అనుకున్నామయ్యా. అప్పుడు మా బాబు గారు ఖచ్చితంగా మేము గెలిపిస్తామని మేము ఓట్లేసి మేము గెలిపించుకున్నామయ్యా. గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మా సాబురు మాకు ఇచ్చారయ్యా. ఇప్పుడు పర్వాలేదయ్యా. అందులో ఒకటయ్యా 64లో రికార్డు నా సేనయ్య. అది మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. 64లో సేను ఎంఆర్ఆవు గారు పర్మిషన్ లేకుండా, ఎవరు పర్మిషన్ లేకుండా అయ్యా దౌర్జన్యం చేసి పామాయిల్ తోట నైట్ బోర్ చేశారయ్యా జగన్ పార్టీ వాళ్ళు అయ్యా. తర్వాత మొన్న కూడా బోరేసేసారయ్యా దౌర్జన్యం చేసి. నేను వెళ్తే నన్ను చంపేద్దామని బోరేసి డొంకల్లో కూర్చున్నారయ్యా. ఇవాళ కూడా అయ్యా అది ఆన్లైన్లో పెట్టి ప్యాకేజీలు అమ్ముతా చూస్తున్నారయ్యా. నేను చూస్తే పేదరాలయ్యా, ఒక్కదాన్నే నేను. నా ఒకటి యాక్సిడెంట్ అయిందయ్యా, మీరు చర్య తీసుకోమని కోరుకుంటున్నానయ్యా. ఇదే నేను చెప్పే మాట అయ్యా మీకు. థ్యాంక్ యూ తల్లి. ధైర్యంగా ఉండమ్మా. కష్టాలు అనుభవించావు, ధైర్యంగా ఉండు. నేను అండగా ఉంటాను. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా నీతో. ధైర్యంగా ఉండమ్మా. 96 నా రికార్డు పొలం. ధైర్యంగా ఉండమ్మా. Thank you, Ma. Thank you. Sir, I request you please come forward to presentation of the awards. Swachh Andhra Awards 2025. Category, Special Category Awards.
ఏది వేయించమంటారో